హాయ్ గైస్, వెల్కమ్ టు కుబ్లవాయి ఇరుమూరు అనమాట. నేను 14th అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడిటింగ్ టైం పెట్టాను కాబట్టి. మాది ఇందులో 11th ఏమో కళ్యాణం జరిగింది అనమాట. కళ్యాణం వీడియో 12th ఏమో ఊరేగింది అనమాట. అవి వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఇదంతా లేకుండా వీడియో ఉంటుంది కదా, బాబాయ్ సాంగ్స్ ఇరుములు కడుతున్నారనమాట. అక్కడ అందులో ఇరుములు దాంట్లో ఏం వేస్తారంటే బియ్యము, ఆ బియ్యంలో మనీ కలుపుతారనమాట. మనీ పూలు రేకలు ఉంటాయి కదా, మూడు రేకల్ని తుంపి అందులో మూడు సార్లు వేస్తారనమాట. గుడిస్వాములు కూడా వేసి మాలేసుకున్న వాళ్ళు కాకుండా, అంటే వాళ్ళ ఫ్యామిలీలో మాలేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, బయట వాళ్ళు కూడా వేయచ్చు అనమాట. ఇప్పుడు అందులో ఏమేమి పెడతారంటే తిరుమలలో అంటే అమ్మవారికి సంబంధించినవి ఉంటాయి కదా, అంటే కుంకుమ, బొట్టు, ఇంకా సాంబ్రాణి కడ్డీలు, సెంట్ బాటిల్ అని, జాకెట్ ముక్కని, గాజులని, ఎక్సెట్రా అట్లాంటివి పెడతారనమాట. ఒక సంచిలో పెట్టి తర్వాత 2 కొబ్బరికాయలు పెడతారనమాట. 2 సంచుల్లాగా ఉంటాయన్నమాట కొబ్బరికాయలు. ఒక దాంట్లో అమ్మవారికి సంబంధించినవి బియ్యం పెడతారనమాట. ఇదంతా చుట్టేసి దుప్పటి ఉంది కదా, ఆ దుప్పటిని తల మీద పెట్టేసి ఆ ఇరుముడి దాన్ని దుప్పటి మీద పెడతారనమాట. పెట్టిన తర్వాత టవల్ చుడతారనమాట, ఎందుకంటే ఊడిపోకుండా కింద పడకుండా జారి టవల్ కడతారనమాట. తర్వాత గుడి చుట్టూ తిరుగుతారనమాట 3 times. అది నేను రికార్డ్ చేయలేదు. 3 times తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఎవరైనా ఫొటోస్ దిగేవాళ్ళు కానీ దిగిన తర్వాత ఆ ఇరుముడి తీసి ఒక చేప పరుస్తారన్నమాట. చేపని పెట్టి ఇది వీళ్ళది అని నేమ్ రాస్తారనమాట. నేమ్ రాసిన తర్వాత తర్వాత ఇంకొకరు కూర్చుంటారనమాట. యాజ్ యూజువల్ అలానే జరుగుతుందన్నమాట. సరే గైస్, అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
శరణం గణపతి శరణం గణపతి శరణం గణేశ శరణం నాయన శరణం నాగరాజ శరణం నాగరాజ శరణం